This video is for educational and informational purposes only. Please do your own research before applying. హిందుస్థాన్ సంస్థలో పనిచేయడానికి ఎలాంటి పరీక్ష పెట్టకుండా ఎలాంటి అప్లికేషన్ ఫీ తీసుకోకుండా రిక్రూట్మెంట్ చేయడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. వీటికి మినిమం 10+2 క్వాలిఫికేషన్ ఉన్న ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు కాబట్టి నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా ఇదే వీడియోలో చెప్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరిచ్చే ఒక్క లైక్ మాకెంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు మీతో ఎలాంటి అప్లికేషన్ ఫీ తీసుకోకుండా ఎగ్జామ్ పెట్టకుండా స్టార్టింగ్లోనే నెలకి 80,000 జీతం ఇచ్చే బ్యాంక్ ఉద్యోగాల కోసం సౌత్ ఇండియన్ బ్యాంక్ వాళ్ళు అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన కార్డ్స్లో కూడా ఇస్తాను. ఖచ్చితంగా ఈ డీటెయిల్ వీడియో కూడా చూసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అప్లికేషన్ అయితే చేసుకోండి. సో రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ 2025 ఇయర్కి సంబంధించి HOCL వాళ్ళు అయితే అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన www.hoclindia.comకి వెళ్ళి చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. అదే వెబ్సైట్ని కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేశాను. మీరు అక్కడ నుంచి అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఉంటాయి. మీరు ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో కూడా ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ రిక్రూట్మెంట్ ఎవరు అయితే చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ HOCL అంటే హిందుస్థాన్ ఆర్గానిక్ కెమికల్స్ లిమిటెడ్ వాళ్ళు అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ITI చేసిన వాళ్ళకు, BSc చేసిన వాళ్ళకు, డిప్లొమా చేసిన వాళ్ళకు, BTech ఇలా రకరకాల క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకు వేకెన్సీ అయితే ఉన్నవి. నేను డీటెయిల్గా ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. సో మంత్లీ మీకు స్టైఫండ్ ఉంటుంది. యాక్చువల్లీ ఇవి మీకు పర్మనెంట్ జాబ్స్ అయితే కాదు, ఇవి అప్రెంటిస్షిప్ వేకెన్సీ అనమాట. అంటే మీకు 1 year పాటు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ పీరియడ్లో మీకు మంత్లీ స్టైఫండ్ ఇస్తారు. ట్రైనింగ్ తర్వాత మీకు అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ వల్ల యూజ్ ఏంటంటే మీకు ఫర్దర్గా ఎప్పుడన్నా ఈ సంస్థలో పర్మనెంట్ జాబ్స్ వచ్చినాయి అనుకో, అప్పుడు మీకంటూ సపరేట్గా రిజర్వేషన్ ఇవ్వడం కానీ లేదంటే మీకంటూ కొన్ని వేకెన్సీస్ని సపరేట్గా తీసి పెడతారు. కాబట్టి ఖాళీగా ఉన్న క్వాలిఫికేషన్ ఉంది అనుకునే వాళ్ళు ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవచ్చు. స్టైఫండ్ ఎలా ఉంటుందంటే ట్రేడ్ అప్రెంటిస్ వాళ్ళకైతేనేమో 10,560 ఇస్తారు పర్ మంత్. టెక్నీషియన్ అప్రెంటిస్ వాళ్ళకైతేనేమో 10,900 పర్ మంత్ స్టైఫండ్ ఇస్తారు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ వాళ్ళకైతేనేమో 12,300. ఇలా మీకు క్వాలిఫికేషన్ని మీ ఇవి బేస్ చేసుకొని మీకు మంత్లీ స్టైఫండ్ అయితే వేరీ అవుతూ ఉంటుంది. సో వేకెన్సీ డీటెయిల్స్ చూస్తే టోటల్ 72 వేకెన్సీస్ ఉన్నవి. ట్రేడ్ అప్రెంటిస్ దాంట్లో 24 వేకెన్సీస్ ఉన్నవి. టెక్నీషియన్ అప్రెంటిస్ దాంట్లో 28 వేకెన్సీస్ ఉన్నవి. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ దాంట్లో 20 వేకెన్సీస్ ఉన్నాయి. ఇలా మీకు వేకెన్సీస్ని కూడా క్వాలిఫికేషన్స్ని బట్టి డివైడ్ అయితే చేశారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫస్ట్ పాసింగ్ ఇయర్స్ చూడండి. ఖచ్చితంగా ట్రేడ్ అప్రెంటిస్కి ITI లేదా BSc కెమిస్ట్రీ చేసి ఉండాలి. 2021 నుంచి 2025 మధ్యలో పాస్ అయిన వాళ్ళు ఎలిజిబుల్. తర్వాత టెక్నీషియన్ అప్రెంటిస్ వేకెన్సీస్కి డిప్లొమా లేదా కమర్షియల్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. సేమ్ 2021 నుంచి 2025 వరకు పాస్ అయ్యే వాళ్ళు ఎలిజిబుల్. తర్వాత గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి అయితే ఫుల్ టైం BE లేదా BTech ఇన్ రిలవెంట్ డిసిప్లిన్స్లో చేసిన వాళ్ళు ఎలిజిబుల్. నేను డిసిప్లిన్స్, ట్రేడ్స్ ఏవో కూడా చెప్తాను కాబట్టి ఎండ్ వరకు చూడండి. వీటికి కూడా సేమ్ 2021 నుంచి 2025 వరకు పాస్ అయిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఉంటారు. ఇది మాత్రం చూసుకోండి. ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఇక్కడ ఇచ్చిన ఇయర్స్లో పాస్ అవ్వకపోయినా, ఇక్కడ ఇచ్చిన క్వాలిఫికేషన్స్ లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా క్వాలిఫికేషన్స్ కానీ ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. చాలా యూజ్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ క్వాలిఫికేషన్స్ ఫస్ట్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి అయితే BE లేదా BTech ఇన్ సివిల్ కానీ, BE లేదా BTech ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీ కానీ, కెమికల్లో కానీ, ఇన్స్ట్రుమెంటేషన్లో కానీ, ఎలక్ట్రికల్లో కానీ, మెకానికల్లో కానీ, కంప్యూటర్లో కానీ ఇక్కడ ఇచ్చిన ఏ డిసిప్లిన్స్లో అయినా సరే మీరు BE లేదా BTech చేసిన వాళ్ళు ఈ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ వేకెన్సీస్కి ఎలిజిబుల్ అయితే ఉంటారు. నెక్స్ట్ టెక్నీషియన్ అప్రెంటిస్ వేకెన్సీస్కి సివిల్ ఇన్ డిప్లొమా కానీ, కెమికల్ ఇన్ డిప్లొమా కానీ, కమర్షియల్ ప్రాక్టీస్ ఇన్ డిప్లొమా కానీ, లేదా డిప్లొమా ఇన్ కంప్యూటర్లు కానీ, డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ కానీ, డిప్లొమా ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ లేదా డిప్లొమా ఇన్ మెకానికల్ చేసిన వాళ్ళు మాత్రమే ఉంటారు. సో అంటే ఈ టెక్నీషియన్ అప్రెంటిస్కి డిప్లొమా ఇన్ ఇక్కడ ఇచ్చిన డిసిప్లిన్స్లో ఏదో ఒక విభాగంలో డిప్లొమా చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే ఉంటారు.
నెక్స్ట్ ట్రేడ్ అప్రెంటిస్ వేకెన్సీస్కి అయితే సేమ్ ఐటీఐ ఇన్ రిలవెంట్ ట్రేడ్స్లో అంటే మెకానిస్ట్లో కానీ మెకానిక్ డీజిల్ కానీ టర్నర్ కానీ ఫిట్టర్ కానీ ఎలక్ట్రీషియన్ కానీ వెల్డర్ కానీ ల్యాబొరేటరీ అసిస్టెంట్ ఇన్ కెమికల్ ప్లాంట్లో కానీ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్. సో ఇక్కడ ఇచ్చిన ఏదో ఒక ట్రేడ్స్లో ఐటీఐ చేసిన వాళ్ళు ఈ ట్రేడ్ అప్రెంటిస్ వేకెన్సీస్కి ఎలిజిబుల్ అయితే ఉంటారు. సో నేను ఇంతసేపు చెప్పిన ట్రేడ్స్లో కానీ డిసిప్లిన్స్లో కానీ మీరు ఐటీఐ కానీ డిప్లొమా కానీ బీ లేదా బీటెక్ చేసిన వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అయితే ఉంటారు. అది మాత్రం క్లియర్గా చూసుకోండి. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే ఏజ్ లిమిట్స్ ఇవన్నీ చూడండి. ప్రతి ఒక్కరికి మినిమం 1 నవంబర్ 2025 కల్లా మినిమం 18 years ఏజ్ అయితే ఉండాలి, అది మాత్రం చూసుకోండి. అండ్ మార్క్స్ కూడా ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతే 60% ఆఫ్ మార్క్స్ 50% ఆఫ్ మార్క్స్ రావాలి, మిగతా వాళ్ళకి 60% ఆఫ్ మార్క్స్ రావాలి. ఈ మార్క్స్ ఎందుకంటే మీరు రిలవెంట్ క్వాలిఫికేషన్లో మినిమం ఇన్ని % ఆఫ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఈ జాబ్స్కి ఎలిజిబుల్ ఉంటారు. ఫ్రెషర్స్ ఎవరైనా ఎలిజిబుల్ ఉంటారు ఈ జాబ్స్కి. ఎలాంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ ఒకవేళ మీరు ఆల్రెడీ ఏదైనా అప్రెంటిస్షిప్ చేస్తున్న వాళ్ళు ఉంటే కూడా నాట్ ఎలిజిబుల్ అని ఇచ్చారు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఎగ్జామ్ ఏమీ లేకుండా మీకు క్వాలిఫికేషన్లో వచ్చిన % ఆఫ్ మార్క్స్ని బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేస్తారు అంతే. ఎగ్జామ్ ఏమీ ఉండదు, ఇంటర్వ్యూ ఏమీ ఉండదు. దాని తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. దాని తర్వాత స్కిల్ టెస్ట్ అలా ఉంటుంది తప్ప మీకు మిగతా ఏమీ ఉండదు, ఎగ్జామ్ అయితే ఏమీ ఉండదు. సో స్కిల్ టెస్ట్ కూడా రిలవెంట్ ట్రేడ్కి సంబంధించి దానికి సంబంధించి స్కిల్ టెస్ట్ కానీ లేదంటే ఇంటర్వ్యూ ఏమైనా పెడతారు. దాన్ని బేస్ చేసుకొని ఫైనల్గా ఒక మెరిట్ లిస్ట్ తీసి సెలెక్షన్ అయితే చేస్తారు. రిజర్వేషన్ అవన్నీ బేస్ చేసుకొని సెలెక్షన్ అయితే చేస్తారు. సో ఇంపార్టెంట్ డేట్ చూడండి, మీకు అప్లికేషన్ ఆల్రెడీ ఈ రోజు నుంచే 13th నవంబర్ నుంచే స్టార్ట్ అవుతుంది. సో మీరు చూస్తే మాత్రం క్వాలిఫికేషన్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం ఇప్పుడే అప్లికేషన్ చేసి పెట్టుకొని అయిపోతుంది. మీకు లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఉంటాయి. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మాత్రం 26 నవంబర్ వరకే ఉంది. సో చాలా తక్కువ టైం ఉంది కాబట్టి వీడియో మాత్రం చూసిన వెంటనే ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అప్లికేషన్ అయితే చేసేసుకోండి. సో ఎలా అప్లై చేసుకోవాలనేది ఫస్ట్ నేను చెప్తాను చూడండి. మీరు అప్లై చేసుకోవడానికి మాత్రం ఇక్కడ ఇచ్చిన లింక్స్కే మీరు వెళ్ళాల్సి ఉంటుంది. గ్రాడ్యుయేట్ లేదా టెక్నీషియన్ వేకెన్సీస్కి అయితే ఖచ్చితంగా nats.education.gov.inకి వెళ్ళాలి. అంటే డిప్లొమా వాళ్ళు కానీ డిగ్రీ వాళ్ళు అంటే బీఈ బీటెక్ వాళ్ళు ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసుకుని వస్తుంది. అదే వెబ్సైట్ లింక్ని కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అందులో రిజిస్టర్ చేసుకోవాలి. అందులోకి వెళ్ళి మీరు హిందుస్థాన్ ఆర్గానిక్ కెమికల్స్ లిమిటెడ్ అని చెప్పి సెర్చ్ చేసి దానిలో అప్లికేషన్ చేసి ఫామ్ మొత్తం ఫిల్ చేసి సబ్మిట్ చేసి మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. అదే ట్రేడ్ అప్రెంటిస్ అంటే ఐటీఐ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మాత్రం నాప్స్ అంటే అప్రెంటిస్షిప్ india.gov.inకి వెళ్ళాలి. అందులో మీరు ఏం సెర్చ్ చేయాలంటే ఇక్కడ ఇచ్చిన కోడ్ E07 ఈ కోడ్ని సెర్చ్ చేసి అందులో మీరు మొత్తం అప్లికేషన్ చేసుకుంటే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. మీకు లింక్స్ అయితే 2 కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు ఇదే లింక్స్ కింద మీరు గూగుల్లో సెర్చ్ చేసుకున్న వస్తుంది, మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ PDF ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ HOCLindia.com అని చెప్పి ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు కిందకి స్క్రోల్ చేసి ఇలా వచ్చేస్తుంది. మీకు ఎంగేజ్మెంట్ ఆఫ్ ట్రేడ్ అప్రెంటిస్ అని చెప్పి అంటే ఈ ఫస్ట్దేమో వీళ్ళకు ఉంటుంది డిగ్రీ వాళ్ళకు, ఐటీఐ వాళ్ళకు ఉంటుంది. సెకండ్దేమో గ్రాడ్యుయేట్ టెక్నీషియన్ వాళ్ళకు ఉంటుంది. మీరు కావాలనుకుంటే నేను ఇంతసేపు చెప్పిన అఫీషియల్ నోటిఫికేషన్ PDF కావాలంటే ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేసి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవే PDFs లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి మాత్రం క్లిక్ హియర్ టు వ్యూ వేకెన్సీస్ అండ్ అప్లై అని ఉంది కదా, ఐటీఐ వాళ్ళైతేనేమో దానిపైన క్లిక్ చేయండి. నెక్స్ట్ డిప్లొమా వాళ్ళు గ్రాడ్యుయేట్ వాళ్ళు ఉంటేనేమో కింద దానిపైన క్లిక్ చేసి అప్లికేషన్ చేసుకుంటే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా మీకు మీ క్వాలిఫికేషన్స్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని ఒక మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి వాళ్ళే అప్డేట్ చేసి మీకు జాబ్స్ అయితే ఇస్తారు. సో ఈ ఆపర్చునిటీ మన ఇండియన్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న హిందుస్థాన్ ఆర్గానిక్ కెమికల్స్ లిమిటెడ్ వాళ్ళు అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీకు మ్యాక్సిమం ఈ సంస్థ అయితే కేరళలో ఉంది. మీకు మ్యాక్సిమం ఇనిషియల్గా పోస్టింగ్ కూడా అక్కడే ఉంటుంది. మాకు పర్లేదు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే మేము చేసుకుంటాము, ఖాళీగా ఉన్నాము, మంచి అప్రెంటిస్షిప్ కావాలనుకుంటున్నాం అనుకునే వాళ్ళు ఈ అవకాశాన్ని యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. మీకు ఇనిషియల్గా 1 year పాటు అప్రెంటిస్ ఇచ్చినా సరే కానీ మీకు ఆ అప్రెంటిస్షిప్ పీరియడ్లో స్టైఫండ్తో పాటు 1 year తర్వాత మీకు సర్టిఫికేట్ కూడా ఇస్తారు. కాబట్టి ఎవ్వరు కూడా అవకాశాన్ని వదులుకోకండి, ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.